నా పేరు అర్జునప్పలరాజు. భారతీయులందరికీ నమస్కారాలు. ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం కంటే భారతదేశం గొప్పది. జాతీయవాదం గొప్పది. ఎందుకంటే ఇదే భారతదేశాన్ని రక్షించుకోవడానికి పొరుగు దేశాలతోని దేశ సరిహద్దుల్లోని అనేక మంది సైనికులు మరణం పొంది వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఎంతో మనోవేదనకు గురి అవుతున్నాయి. వాళ్ళందరూ ఏంటి, మన భారతదేశాన్ని, మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఆ ఒక కులం కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక మతం కానీ వీళ్ళే రక్షించాలని వాళ్ళు ఏం లేదు. అక్కడ మన భారతదేశాన్ని మొత్తం రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు కంటి మీద కునికి లేకుండా అక్కడ దోమలతోనే ఐస్ మంచుల గడ్డల మధ్య -డిగ్రీస్ చలి ఉన్ని దగ్గర కూడా మంచు కొండల్లోని వాళ్ళు తుపాకీలు పెట్టుకొని కంటి మీద కునికి లేకుండా మన కోసం పోరాటం చేస్తుంటే ఈరోజు ఒళ్ళు కొవ్వు ఎక్కి బలిసి చాలామంది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్తూ సెక్యులరిజం అంటూ కొందరు, అలాగే అన్ని మతాల్లో, ఒక మతం అని చెప్పను, అన్ని మతాల్లో వీళ్ళందరూ విచ్ఛిన్నం వైపు భారతదేశాన్ని ఏదో విచ్ఛిన్నం చేయాలనేసి ఉద్దేశంతో చాలామంది ఉన్నారండి. దయచేసి అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోండి. ఎందుకంటే భారతదేశం ఇది చాలా ఐకమత్యం ఉన్న దేశం. భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఊరికి అనలేదు, ఏకత్వంలో భిన్నత్వాన్ని కూడా ఊరికి అనలేదు. ఈ భారతదేశానికి అంత చరిత్ర, గొప్ప చరిత్ర ఉంది. అలాంటి ఈ భారతదేశంలో నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా ప్రాంతం గొప్ప అని చాలామంది గుండెలు చించుకుంటూ ఏదో మైకుల ముందు వచ్చి వాగేయడం కూడా జరుగుతుంది. ఎవరు గొప్ప, ఏంది గొప్ప, ఏ మతం గొప్ప అనేది మనం వివరిస్తే అన్నిటికంటే గొప్పది భారతదేశం, అలాగే మానవత్వం గొప్పది. ఎందుకంటానంటే ఈ మాట, నేను ఒక హిందువుని, నాది భారతదేశం. అయితే నా హిందూ మతంలో ఉన్న వాళ్ళు నా భారతదేశానికి అన్యాయం చేయలేదా అంటే, నిజంగా ఒక హిందువు పట్ల ఇంకో హిందువుకి అంత ప్రేమ ఉంటే ఆ హిందువు మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి అందరికీ అన్యాయం చేయకూడదు కదా. కానీ అలాగే ఒక క్రిస్టియన్స్ కూడా తీసుకున్నా, ఒక ముస్లిమ్స్ తీసుకున్నా, లేకపోతే ఒక సిక్కులు తీసుకున్నా, లేకపోతే మిగిలిన మతాలు తీసుకున్నా, కులాలు తీసుకున్నా సరే, భారతదేశంలోని అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు అవినీతి ఎందుకు జరుగుతుంది? ఇంకా విద్య లేకుండా, సరైన వైద్యం లేకుండా ఎందుకు భారతదేశం ఉంది? ఎందుకు ఉంది? హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దాడులు ఎందుకు జరుగుతున్నాయి? చంపుకోవడం ఎందుకు జరుగుతున్నాయి? అనేక స్కామ్లు ఎందుకు చేస్తున్నారు? అంటే ఇది భారతదేశంలో అందరూ ఉన్నారు కదా. అంటే ఒక స్కామ్ జరిగితే రైతులు గిట్టుబాటు ధర దొరకడం లేదని ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? యువతకి ఉద్యోగాలు లేక, సరైన స్కిల్స్ డెవలప్మెంట్ కేంద్రాలకి లేక, ఉపాధి లేక, వాళ్ళ ఫ్యామిలీస్ని సంపాదించుకునే విధానం లేక ఎందుకు చనిపోతున్నారు ఈరోజు? అంటే అందరూ కలిసి అన్యాయం చేస్తున్నట్లు కదా అన్ని మతాల వాళ్ళకి. అంటే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు అయితేనేమి, ఒక సెలబ్రేట్ అవ్వాలనే ఉద్దేశంతోనో, లేకపోతే వాళ్ళ వారసుల్ని రాజకీయంగా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతోనో, లేకపోతే వాడు పెద్ద పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనో, నీతి నిజాయితీ సమాజం పట్ల, దేశం పట్ల ఏదో నేను ఒక సరైన మార్గంలోని ప్రయాణిస్తూ మిగిలిన వాళ్ళని కూడా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాను, వాళ్ళకి సేవ చేస్తాను అనే ఉద్దేశం పక్కన పెట్టేసి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రెండ్ ఏమైపోతుందంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్తూ సెక్యులరిజము, అలాగే ఈ ముసుగులో చాలామంది బురద చెల్లేస్తున్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేస్తున్నారు. వీళ్ళందరూ చిచ్చు పెట్టడం వల్ల ఏటవుతుంది? భారతదేశంలోనే ఏదో జరిగిపోతుంది, ఏదో విచ్ఛిన్నం జరిగిపోతుంది ఉద్దేశంతో ఈరోజు చాలామంది ఆందోళన చెందుతున్నారు. కొంతమంది మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడితే ఏమైపోద్ది అనే ఉద్దేశంతో. అలాగే నేను ఒక హిందువుగా నా మతాన్ని నేను ఆచరిస్తాను, అలాగే పరమతాన్ని గౌరవిస్తాను. అలాగే నాతో ముస్లిమ్స్, అలాగే ముస్లిం సోదరులు, అలాగే క్రిస్టియన్స్, ఇలా చాలామంది నాకు తెలిసిన సోదరులు ఉన్నారు. వీళ్ళలో అందరూ ఒకరు తప్పు చేశారనే ఉద్దేశంతో, ఒక హిందువు తప్పు చేశారని అందరూ హిందువుల్ని మనం తప్పు పెట్టకూడదు. అలాగే ఒక ముస్లిమ్స్, ఒక క్రిస్టియన్ తప్పు చేశారనే ఉద్దేశంతో ఆ మతాన్ని మొత్తం మనం తక్కువ చేసి మాట్లాడడం కూడా తప్పు. వేరే మతాన్ని తిడితేనే మతం గొప్ప అయిపోద్దంటే అది అలాంటి టాపిక్ వస్తే అది నాన్సెన్స్ అవుతుంది. అది నిజంగా ఆలోచన వస్తే వాడి ఎదవైన అర్థం. నీ మతం గురించి నువ్వు ఎంత గొప్పగా చెప్పుకుంటో చెప్పుకో, కానీ భావ ప్రకటన స్వేచ్ఛతోనో, లేకపోతే ద్వేషంతోనో, లేకపోతే ఆక్రోశంతోనో పక్క మతాన్ని కించపరుస్తూ పదే మాట్లాడడం అవసరం లేదు. నీకు నిజంగా అంత ఆసక్తి ఉంటే, నీ మతం పైన, నీ కులం పైన, నీ ప్రాంతం పైన అంత ఆసక్తి ఉంటే పూజించుకో. నీ ఇంట్లో నువ్వు పూజించుకో, లేకపోతే రోజంతా 24 hours పడుకోకుండా ఆరాధించుకో, ప్రార్థన చేసుకో, లేకపోతే పూజించుకో, లేకపోతే దేవుని ముందు భజనలు చేసుకో, తప్పులేదు. అలాగే నిజంగా పక్క మతాలని నీకు ద్వేషంగా ఉంటే, నీ మతం మీద నీకు ప్రేమ ఉంటే, నీ మతంలో ఉన్న వాళ్ళు చాలా మంది
అన్నం లేక చాలామంది ఆకలితో చనిపోయిన వాళ్ళు ఉంటారు. సరైన విద్య లేక చాలామంది చదువు ఆపేసిన వాళ్ళు ఉంటారు. సరైన వైద్యం అందక డబ్బులు లేక వైద్యం చేయించుకోలేక చనిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా రైతులు ఉంటారు అన్యాయానికి గురైన వాళ్ళు. సామాన్యుడికి అన్యాయం చేయడం చాలామంది. వాళ్ళ తరపున నువ్వు అండగా ఉండు, పోరాటం చేయి. నీ దగ్గర డబ్బులు ఉంటే, నీకు చేతనైతే వాళ్ళకు అండగా ఉండు. అది నువ్వు చెయ్యి. పోనీ అది చెయ్యిక మన పక్కింటోడికి కనీసం మనం పట్టిడన్నం కూడా పెట్టం, మనం ₹1 కూడా దానం చేయం. అలాంటిది నాకే సమాజ సేవ ఉంది, నేనంటే దేశం, నాకు మతం అంటే ఇంత ఉంది, నా మతంలో ఉన్నవాడికి అన్యాయం జరిగిపోయింది, నా కులంలో ఉన్నవాడికి అన్యాయం జరిగిపోయింది అని గొగ్గోలు పెడతారు. తీరం వచ్చి చూస్తే వాడి గురించి ఎంక్వైరీ చేస్తే మాత్రం ఏముండదు అక్కడ, ఏముండదు డొల్లా. ఏమనంటే సెక్యులరిజం, భావప్రకటన స్వేచ్ఛ, నా మతానికి అన్యాయం జరిగిపోతుంది, నా కులానికి అన్యాయం జరిగిపోతుంది, ఇలా మాట్లాడతారు వచ్చి. తీరా చూస్తే అక్కడ ఏం లేదు. ఏ మతంలోనైనా సరే, ఏ కులంలోనైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, కులాల మధ్య, మతాల మధ్య, అలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు మాత్రం దయచేసి రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళని, కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నాన్ బెయిల్ వారంటీగా చేసి జైల్లో పెట్టేయాలండి. వీళ్ళకి కఠినమైన శిక్షలు అనిపించాలి, ఆపాలి. లేకపోతే వీలాంటి వాళ్ళ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు భవిష్యత్తులో. నిన్న కాక మొన్న పాస్టర్ అయినటువంటి ప్రవీణ్ పగడాల్ గారిది యాక్సిడెంట్ అయితే చనిపోతే దాన్ని ఎంత రచ్చరచ్చ చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు పాపం. నిజంగా ఆయన గతంలో హిందువుల కోసం ఏం మాట్లాడాడు అని వదిలేద్దాం. ఆయన చనిపోయారు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా సబబు కాదు. అలాగే ఆయన మరణాన్ని కూడా ఒక మతానికి పూనేసి అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది వీలే చెప్పేసి అది కరెక్ట్ కాదు కదా. నిజంగా ఆయన ఫస్ట్ ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఆయన ఏ కులమా ఏ మతం కాదు, ఆయన ఫస్ట్ మనిషి, మానవుడు, తర్వాత కులం, మతం, ప్రాంతం వస్తాయి. ఆయనకి అన్యాయం జరిగితే ఆయనకి ఏ విధంగా అండగా ఉంది. నిజంగా ఆయన ఎవరైనా చంపిస్తారనుకో, అది హిందువా లేకపోతే ఎవడో సెకండరీ, చట్టపరంగా శిక్ష వేయించాలి, శిక్ష వెయ్యాలి కూడా, అనుభవించాలి. అదే ధర్మం, అదే న్యాయం. ఎవరు కాదనరే. ముస్లిమ్స్ అందరినీ, అభాగ్యులైన ముస్లిమ్స్ అందరినీ దాడులు చేసేస్తే అలాంటి హిందువులు ఊరుకుంటామా? అడగమా? తప్పు కదా అది. క్రిస్టియన్స్, నిజంగా క్రిస్టియన్స్ పైన, ఏ తప్పు చేయని వాళ్ళపైన హిందువులు వెళ్ళి దాడి చేస్తే, ముస్లిమ్స్ వెళ్ళి దాడి చేస్తే ఊరుకుంటామా? అడుగుతాం కదా, మేము అడుగుతాం. రెవల్యూషన్ వచ్చేది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే క్రిస్టియన్స్లో కూడా ఉంటారు మంచి దేశం కోసం ఆలోచించిన వాళ్ళు, ముస్లిమ్స్ సోదరులు కూడా ఉంటారు. ఎవరో ఒకరిద్దరూ తప్పు చేసినంత మాత్రాన ఆ మతాలను అందరినీ మనం తప్పుపట్టిన అవసరం లేదు. మన మతాన్ని మనం ఆచరిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా పక్క మతాన్ని ఎప్పుడు కించపరచలేదు. ఆయన చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన మీద అక్కస్తోనో, లేకపోతే ఆయన అదేంటి సనాతన ధర్మం పైన అక్కస్తోనో, అంటే అర్థం చేసుకోని లోపం వల్ల, లేకపోతే మనసులను ఏదో పెట్టుకోనో మాట్లాడుతున్నారు తెలియదు. కానీ చాలా మంది దాని తప్పు అది ఎలా అని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా పక్క మతాన్ని కించపరుస్తూ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. అది మనం అందరం ఆలోచించాలి. బీజేపీ అనేది హిందూ పార్టీ అంటారు, అది అంటారు. మరి రంజాన్ రోజు కిట్లు ముస్లిం సోదరులకి కిట్స్ ఇచ్చారు కదా. అలాగే మన క్రిస్టియన్స్కి, పాస్టర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది కదా. ఎక్కడ అంటే రాజకీయ నాయకులు, కేవలం ఈ రాజకీయ నాయకులు బలమైన చట్టాలు వాళ్ళ కోసం, అలాగే దేశ సమగ్రత కోసం, రాష్ట్ర అభివృద్ధుల కోసం తీసుకొచ్చి కఠినంగా అమలు చేస్తే మాత్రం ఇలాంటి కులాల మతాల కోసం చెప్పరండి. నిరుద్యోగుల కోసం, యువతలపైన దాడులు, అత్యాచారాలు, అవినీతి కోసం, విద్యా వైద్య రంగంలోని పేదవాడికి ఉచితంగా అందే విధంగా, ఇలాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు, అడుగుల విధంగా అలాంటివి మనం ఆలోచించాలి. మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు ఎలా వెళ్ళాలి, మన తెలుగు రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ఎలాగ అభివృద్ధి చెందాలి, ఇది కదా మనం ఆలోచించాలి. ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. దేశ సరిహద్దుల్లోని భారత సైనికుడు చనిపోతూ వీరమరణం పొందుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంతమంది రోదనలో మనకు ఆనంద బాష్పాలుగా ఈ రోజు ఉంటున్నాయి చెప్పండి. వాళ్ళ రోదనలు, వాళ్ళ కన్నీటి బాధలు ఈ రోజు మన కోసం వాళ్ళు దేశ సరిహద్దుల్లోని పరాయ దేశాలతో పోరాడి వీరమరణం పొందారు. అందులో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, సిక్కులు ఉంటారు, అనేక మతం వాళ్ళు ఉంటారు, అనేక కులాల వాళ్ళు కూడా ఉంటారు. కేవలం మన భారతీయుడు, నా భారతదేశం బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు అక్కడ చలిలోని, అలాగే ధూళితోని, ఇలాగా రాత్రులు కంటి మీద కునికి లేకుండా ఆ తుపాకీలతో అక్కడ సరిహద్దుల్లో అక్కడ ఉంటున్నారు. మరి అక్కడ వాళ్ళే నిజమైన సైనికులు మనమా? ఈరోజు మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగా ఉండడం వల్ల ఏం చేయాలో తోచక పిచ్చి ఆలోచనతో ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చించి పెట్టే విధంగా కొందరు తయారవడం నిజంగా దౌర్భాగ్యం. వాళ్ళని పిచ్చి కుక్కలు అంటారు. అలాంటి వాళ్ళని తరిమియాలి. తన్ని తరిమేస్తే కానీ
ఇలాంటివి మళ్ళీ ఇంకోసారి పునరావృతం అవ్వకుండా ఉంటాయి. నీ మతాన్ని నువ్వు ఆచరించు, పరమతాన్ని నువ్వు గౌరవించు. నీ మతం గొప్పదే, నీ మతం గొప్పదన్న ఉద్దేశంతో నీ మతాన్ని, పరమతాన్ని, వేరే మతాన్ని నువ్వు కించపరుస్తూ పదే పదే మాట్లాడవసరం లేదు. అలా మాట్లాడితే నీ మతాన్ని గౌరవించుకున్నట్లు కాదు. ఇది మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా, అది ఏ మతంలోనే వారైనా సరే. జై హింద్.